హలో మనీ మహారాజు వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ప్రీ మార్కెట్ రిపోర్ట్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. చాలామంది డిక్సాన్, కేయాన్స్, ఈపాక్ డ్యూరబుల్స్, హ్యామర్ గురించి అడుగుతున్నారు. అట్లాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అట్లాగే సెన్సెక్స్, ఈ మూడు మేజర్ ఇండిసెస్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వాలన్నా లేదా మన సోషల్ మీడియా గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్కి వచ్చాక మెయిన్ పేజ్లో అబౌట్ సెక్షన్లోకి వెళ్తే అక్కడ మన లింక్స్ ఉంటాయి. ఈ లింక్స్ ద్వారా మాత్రమే మీరు సోషల్ మీడియాలో మనల్ని ఫాలో అవ్వండి. మిగతా ఏ లింక్స్ ద్వారా కూడా మీరు ఫాలో అవ్వద్దు. ఇది మన పేజ్. సో ఇకపోతే వీడియోలోకి వస్తే, మేజర్గా ఐపీఓ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, ఎక్కువగా రీటైల్ ట్రేడర్స్ ఈ మధ్య. సో రీటైల్ ట్రేడర్స్, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎక్కువ మంది ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఇవాళ క్లోజ్ అయ్యే ఐపీఓస్ వచ్చేసి క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్, ఇన్విట్, క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, డెల్టా ఆటో కార్ప్, బిఆర్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లాగే అవాక్స్ అప్పరల్స్ అండ్ ఆర్నమెంట్స్. ఈ 5 కూడా ఇవాళ క్లోజ్ అవుతున్నాయి. అయితే రేపు ఓపెనింగ్కి వస్తున్న ఐపీఓ ఏంటంటే స్టార్ కర్తార్ షాపింగ్. దీని గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇకపోతే కేయాన్స్ టెక్నాలజీస్ ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉంది. సో రీసెంట్గా మొన్న మంగళవారం రోజు ఈ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి అంటే, టాటా గ్రూపు $18 బిలియన్ ఈ సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో నెక్స్ట్ 2 years 9 ఫ్యాక్టరీస్ ఓపెన్ చేసి డిఫరెంట్గా ఇన్వెస్ట్ చేయబోతుందనే న్యూస్ ట్యూస్డే రావడం వల్ల నెక్స్ట్ ఇమీడియట్ డే కేయాన్స్, ఈ డిక్సాన్ టెక్నాలజీస్ ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. కాబట్టి వాటి గురించి మనం ఇవాళ డీటెయిల్గా ఎక్కడెక్కడ సపోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయి అనేది చూద్దాం. సో కేయాన్స్ టెక్నాలజీకి వచ్చేసరికి స్టాక్ నిన్న డైలీ టైం ఫ్రేమ్లో దాదాపుగా 3.82%, అంటే దాదాపు 4% స్టాక్ లాస్ అయింది. ఈ ఒక్కరోజు 4% స్టాక్ లాస్ అయింది అనేది కాదు, దాదాపు ఓపెనింగ్ ఆఫ్ న్యూ ఇయర్ జనవరి 1st వీక్ నుంచే కూడా కేయాన్స్ టెక్నాలజీ అనేది దాదాపుగా చాలా ఎక్కువగా లాస్ అయింది. దాదాపు 10% స్టాక్ అనేది ఫాల్ అయింది. సో అయితే మీరు ఇప్పుడు ఈ ప్యాటర్న్, టెక్నికల్ ప్యాటర్న్ చూస్తే డబుల్ టాప్ ఫామ్ అయింది, డబుల్ టాప్ ఇన్ డైలీ టైం ఫ్రేమ్. సో ఏదైతే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఉందో, ఇక్కడ 6800, 6970 అనేది సపోర్ట్ ఉందో జోను, ఈ జోన్ కనుక బ్రేక్ అయితే 6600 నుంచి 6400 లెవెల్ని ఈ కేయాన్స్ టెక్నాలజీ రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి కేయాన్స్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే 7400 లెవెల్కి పైకి వస్తేనే మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి స్టాక్ 8200 వరకు కూడా మెజర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ పర్టికులర్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ కాకూడదు. ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇక్కడ నుంచే స్టాక్ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ తిరిగి 7400 టెస్ట్ చేసి మళ్ళీ పడిపోయి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా స్టాక్ ఈ 6800 నుంచి 6900 జోన్ని బాగా మల్టిపుల్గా టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో కానీ ఇది కనుక బ్రేక్ అయితే ఖచ్చితంగా స్టాక్ 6400, 5900 వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే స్టాక్ వీక్గా ఉంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా టాటా గ్రూప్ అనౌన్స్ చేసినటువంటి ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది ఈ పర్టికులర్ స్టాక్స్లో. సో అది కేయాన్స్ టెక్నాలజీ విషయానికి వస్తే, కేఎన్ఎస్ టెక్నాలజీ డబుల్ టాప్ ఫామ్ చేయడం అంటే ఆల్రెడీ మనకంటే ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఈ పర్టికులర్ 6800 నుంచి మళ్ళీ 7800 వరకు వెళ్ళే ర్యాలీ ఏదైతే ఉందో, ఈ ర్యాలీలో వాళ్ళు ఆఫ్లోడ్ చేయడం వల్ల మనకి ఈ షార్టింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇంకా ఒకవేళ టాటా గ్రూప్ ఇంకా పదునైన
స్టేట్మెంట్ కనుక ఇస్తే, అంటే ఎక్కడెక్కడ పెడుతున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి కనుక ఇన్వెస్టర్స్తో డిస్కస్ చేస్తే ఇంకా ఈ పర్టికులర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్లో ఇంకా దెబ్బతినే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీక్గా ఉన్నాయి టెక్నికల్స్. మనకి 7400 పైకి వస్తే మనం దీని గురించి ఆలోచించవచ్చు, లేదా ఈ 6900 పైన ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు. అయితే పొజిషన్ జాయినింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని స్టాక్స్ కొంటున్నాం, స్టాక్ చాలా వాల్యుయేషన్లో ఉంది. మీరు కనుక గమనిస్తే 5500 నుంచి దాదాపు 8000కి వెళ్ళింది. అంటే 50% రిటర్న్ ఇచ్చింది నవంబర్ నుంచి. అంటే ఎంత వాల్యుయేషన్ ఎక్కువ ఉందో చూడండి. సో మీరు గమనిస్తే దాదాపు 2024 మేలో 2400 ఉన్న స్టాకు దాదాపు 8000కి వెళ్ళింది. అంటే దాదాపు 5 రెట్లు అటు ఇటుగా. దాన్ని లో లెవెల్ నుంచి కనుక స్టాక్ని తీసుకుంటే 600 స్టాకు 6900 దగ్గర ఉంది ప్రజెంట్. అంటే 10 రెట్లు. టైమ్స్ రిటర్న్ ఇచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ టాటా గ్రూప్ అనౌన్స్ చేసిన స్టేట్మెంట్ ఇది కూడా ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్యాటర్న్ కూడా నెగిటివ్గా ఉంది కాబట్టి. సో 6800 కిందకు వచ్చిందంటే మాత్రం ఇంకా స్టాక్ దెబ్బతినే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ తిరిగి ఈ లెవెల్ని రీచ్ అయితే తిరిగి పాజిటివ్ హోప్స్ అనేది మనం తెచ్చుకోవచ్చు. తర్వాత ఈప్యాక్ డ్యూరబుల్స్ కూడా మీరు 670 పైకి వస్తేనే దీన్ని పాజిటివ్గా చూడాలి, కానీ అదర్వైజ్ ఇంకా నెగిటివ్గానే ఉంది. మీరు కనుక సపోర్ట్స్ చూస్తే 582, 520, తర్వాత 438, 400. అయితే మేజర్గా ఈ సపోర్ట్ మనకి చాలా ముఖ్యం. ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వకూడదు. ఈ సపోర్ట్ బ్రేక్ అవుతేనే మిగతా 3 సపోర్ట్స్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి స్టాక్ ఈ సపోర్ట్ని టెస్ట్ చేసి మళ్ళీ తిరిగి లిస్ట్ అయితే 760 రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ ప్యాక్ డ్యూరబుల్స్. అదర్వైజ్ మళ్ళీ స్టాక్ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ పడిపోయి మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ పడిపోయి ఈ పర్టికులర్ జోన్ దగ్గర రీబౌండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఈ ప్యాక్ డ్యూరబుల్స్ కూడా ఈ పర్టికులర్ క్యాండిల్, ఈ డే టైమ్ క్యాండిల్ నిన్నటిది ఏదైతే ఉందో దాని అబోవ్ వస్తే మాత్రమే మళ్ళీ తిరిగి పాజిటివ్గా చూడాలి, కానీ లేదంటే ప్రజెంట్ ఇది కూడా నెగిటివ్గానే ఉంది. సో 620 బిలో వచ్చిందంటే మాత్రం మళ్ళీ ఇది 580, 520కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం టెన్షన్ పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజెంట్ ఈ స్టాక్ని అవాయిడ్ చేయడం మంచిది. 670 పైన వచ్చినప్పుడు మాత్రం 760 వరకు మనం టార్గెట్ చేయొచ్చు. అదేవిధంగా యాంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా డైలీ టైం ఫ్రేమ్లో మీకు దాదాపు 3.5% అనేది లాస్ అయింది. అయితే లాస్ అనేది ప్రాఫిట్ బుకింగ్ కింద కూడా ఈ పర్టికులర్ స్టాక్లో కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే యాంబర్ టెక్నాలజీస్ మీరు గమనిస్తే 5600 నుంచి 8000కి వెళ్ళింది. 50% రిటర్న్ ఇన్ వన్ పర్టికులర్ మంత్. ఒకే నెలలో 50% రిటర్న్ ఇచ్చింది. మరి ఆ ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఈ పర్టికులర్ మార్కెట్ అప్స్ అండ్ సీస్ చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. ప్రజెంట్ మార్కెట్ కన్సాలిడేషన్లోనే ఉంది, ఎక్కడికి కదలట్లేదు, కానీ నెగిటివ్గా ఉంది. కన్సాలిడేషన్ ఉంది అని అనుకుంటున్నాం, కానీ కన్సాలిడేట్ అవుతుంది, నెగిటివ్లోకి వెళ్తుంది, కన్సాలిడేట్ అవుతుంది, నెగిటివ్. అంటే స్లోలీ స్టడీలీ మార్కెట్ని చీప్ చేస్తున్నారు. సో చీప్ చేస్తున్నారు అంటే మనకి వాల్యుయేషన్స్ బాగున్నాయి, మంచిగా మనం తీసుకోవచ్చు అనేది అర్థం. సో ఇక్కడ 5600 నుంచి మీకు 8200 వరకు స్టాక్ మార్కెట్ ఉంది. సో అక్కడి నుంచి కిందకి వచ్చేది. సో ఇక్కడ ఈ పర్టికులర్ 7500 మార్క్ ఏదైతే ఉందో దీన్ని దాటి మార్కెట్ కిందకి రాకూడదు. యాంబర్ ఎంటర్ప్రైజెస్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా 6800ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకొక పొజిషన్ వచ్చేసి మీకు ఇక్కడ 7200 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. తర్వాత 6800, 6400, 6200 ఇవి స్టెప్ బై స్టెప్ ఫాలింగ్. అలా కాకుండా 7900 పైకి మళ్ళీ వచ్చి 8200 కనుక టచ్ చేస్తే సో 8700ని స్టాక్ రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా డిక్సాన్ టెక్నాలజీస్ నిన్న అన్ని షేర్స్లో కన్నా కూడా మేజర్ రీటైల్ ట్రేడర్స్ డిక్సాన్ టెక్నాలజీస్లో ఎక్కువ ఫాల్ని చూశారు. 8% ఫాల్. ఈ టాటా గ్రూప్ అనౌన్స్ చేసిన ఈ స్టేట్మెంట్ వల్ల మేజర్గా డిక్సాన్
సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తరలిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ అట్ ద సేమ్ టైం డిక్సాన్ టెక్నాలజీస్కి స్ట్రక్చర్ కూడా వీక్గానే ఉంది. ఆల్రెడీ మీరు గమనిస్తే సింగిల్ క్యాండిల్ 10% ఫాల్ అయిపోయింది. ఒకటి ఈ 16,900 కనుక డ్రాప్ అయితే, కానీ డిక్సాన్ చాలా స్ట్రాంగ్ స్టాక్. సో 16,900 కనుక ఫాల్ అయిపోతే అది 15,250, 14,000 వాల్యూని టచ్ చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. మీరు గమనిస్తే ఈ పర్టికులర్ బ్రేక్ అయితే 15,300, 15,000 తర్వాత 14,400 వాల్యూని సో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో అదేవిధంగా ఈ పర్టికులర్ ఏ జోన్ అయితే ఉందో ఈ జోన్ దాటి కనుక మళ్ళీ తిరిగి పైకి వస్తే తిరిగి మళ్ళీ మనం పాజిటివ్ మొమెంటం అనేది ఈ పర్టికులర్ డిక్సాన్ టెక్నాలజీస్లో చూడొచ్చు. అయితే స్మాల్ సపోర్ట్ మళ్ళీ 17,500 దగ్గర ఉంది, అదేవిధంగా 16,800. ఈ రెండు కనుక మళ్ళీ ఇది కనుక బ్రేక్ అయితే సీదా స్టాక్ 16,000 దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 16,000 కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఈ జోన్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో వీక్గానే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే చీప్ వాల్యుయేషన్స్లోకి వచ్చినట్టు కాదు. ఇంకా 15,000, 14,000 లెవెల్కి వస్తేనే ఇది చీప్ వాల్యుయేషన్లోకి వచ్చినట్టు. ఇంకా ప్రీమియం లెవెల్స్ బాగానే ఉన్నాయని అర్థం డిక్సాన్ టెక్నాలజీస్లో. తర్వాత సెన్సెక్స్కి వచ్చేసరికి ఇది డైలీ టైం ఫ్రేమ్లో సెన్సెక్స్ అనేది చాలా చాలా వీక్గా ఉంది. ఇంకా నిన్న కొద్దిగా ఫాల్ అయ్యినట్టు అయ్యి కొద్దిగా రికవరీ చూపించింది, కానీ రికవరీ ఇంకా వీక్గానే ఉంది. ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో మీకు ఇక్కడ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో 77,500, ఈ పర్టికులర్ వాల్యూని కనుక మళ్ళీ బ్రేక్ చేస్తే ఇవాళ 76,700, అక్కడి నుంచి 73,000 వరకు కూడా ఫాల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకవేళ రివర్స్ అయితే మాత్రం 79,000ని టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ 81,000కి టెస్ట్ చేస్తుంది. సో తిరిగి 82,500 లెవెల్, తర్వాత 86,000 లెవెల్ని టచ్ చేసే అవకాశాలు ఎక్కువ. కానీ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఎక్కువగా నెగిటివ్ అవకాశం ఉంది. ఏదైనా సరే ఓపెనింగ్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. తర్వాత నిఫ్టీ కూడా నిన్న సేమ్ సెన్సెక్స్ పర్ఫామ్ చేసినట్టు పర్ఫామ్ అయింది. సో ఫాల్ అయినట్టు ఫాల్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రైజ్ అయ్యారు. ఇది పర్టికులర్గా బుల్ ట్రాప్, పీఈ సైడ్ బుల్ ట్రాప్ ఇది. సో ఎవరైతే అప్పుడు దాకా షార్టింగ్ సైడే ఉన్నారో సడన్గా మార్కెట్ రివర్స్ అయింది కాబట్టి వాళ్ళు షార్ట్ కవరింగ్కి వెళ్ళి మార్కెట్ కన్సాలిడేట్ అయింది. సో మీరు కనుక ఈ పర్టికులర్ ప్యాటర్న్ వస్తే వీక్. సో ఇది కనుక మళ్ళీ వీటి బేస్ కనుక డ్యామేజ్ అయితే 23,200కి మార్కెట్ రీచ్ అయ్యి ఫాల్ చూసారా, ఎక్కడ పర్టికులర్ సపోర్ట్ లేదు. సో 23,250 దాటినంత వరకు నిఫ్టీ బాగుంటుంది. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ యాజ్ యూజువల్గా నిన్న పర్ఫామ్ బాగానే చేసింది డౌన్ సైడ్. అయితే అప్ సైడ్ సడన్ రివర్సల్ వచ్చింది, 400 పాయింట్లు సడన్ రివర్సల్ వచ్చింది. కాబట్టి ఈ పర్టికులర్ జోన్ ఏదైతే ఉందో దీని దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టుగా భావించవచ్చు. ఒకవేళ ఈ సపోర్ట్ నిజంగానే స్ట్రాంగ్గా ఉంటే తిరిగి 50,400 లెవెల్, అక్కడి నుంచి 50,600 లెవెల్, 50,200 లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేసి స్ట్రాంగ్గా ఉంటేనే పైకి వస్తుంది. అదర్వైజ్ మళ్ళీ ఇక్కడి నుంచి తిరిగి కిందకి పడే అవకాశాలు చాలా ఎక్కువ. మీరు ఈ పర్టికులర్ ప్యాటర్న్ చూస్తే చూడండి ప్యాటర్న్. సో డబుల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో ఇక్కడ నుంచి డౌన్ వస్తే 48,000, 46,500ని ఈజీగా టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఈ స్ట్రక్చర్ని బట్టి, నెగిటివ్ స్ట్రక్చర్ కాబట్టి. కానీ ఇక్కడ నుంచి రివర్స్ అయితే మాత్రం సో ఈ పర్టికులర్ మూమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బడ్జెట్ రోజు ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి ఈ మూవ్ ఉంటుంది. కానీ స్టిల్ ది బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఆర్ వెరీ వెరీ వీక్గా ఉన్నాయి. సో దట్స్ ఇట్ గైస్, అది టుడేస్ మార్కెట్ రిపోర్ట్. సో ఏదైనా సరే రిస్క్ అండ్ రివార్డ్ జాగ్రత్తగా చూసుకొని సో జాగ్రత్తగా ట్రేడ్ చేయడం మంచిది. పొజిషన్ సైజింగ్ అవి ఇది జాగ్రత్తగా చూసుకోండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ 9th January ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్స్ ఫర్ మహారాజు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.